రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ పోస్టర్ డిజైనర్ సత్యవేణి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. షీఈ్ నోవే రిలేటెడ్. ఈ మూవీకి మా టీం అందరం కూడా ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు. అండ్ ఈరోజు చూసే వాళ్ళకి కూడా తెలుస్తుంది రిలీజ్ అయిన తర్వాత. మీ సపోర్ట్ ఖచ్చితంగా మా అందరికి ఉండాలి, మీ మీడియా వాళ్ళందరిది కూడాను ఉంది కాబట్టి ఇంతవరకు వచ్చాం. అండ్ రామ్ సార్, కనీసం మేము షూట్ డేలో ఒక 3 days అయినా మేము పడుకునే వాళ్ళమేమో కానీ పాపం ఆయన అసలు నిద్రపోలేదండి. రాత్రి పగలు చేశారు. కెమెరా వర్క్ అండ్ డైరెక్షన్ వర్క్ అసలు సార్ గురించి చెప్పలేం, అంత కష్టపడ్డారు. ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ఫుల్గా హిట్ కొట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరికీ నమస్కారం. నాకు అంతా తెలుగు రాలేదు, బెటర్ ఐల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. రామ్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ and he has narrated all the character very well. That Rosie, my character name is Rosie. Rosie is a cute, bubbly girl, and it will take the track in a comedy way, turns in. So, thank you, Ram, for everything. Thank you. My name is Ramya Dinesh. Will not take much time. Andaru chala maatladesaru already. We have still other two actors also to talk. So, నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఏప్రిల్ 7th ఇప్పుడు ఇక్కడ ఉన్నాము. ఇట్స్ బీన్ అగైన్ 4 years of journey ఈ మూవీకి మనం చేస్తుంటూ. I congratulate all of my team for sticking on to this movie, and today we are in the stage where we are here for release. So first మీడియా వాళ్ళందరికీ నేను థ్యాంక్ యూ చెప్తున్నాను ఫర్ కమింగ్ హియర్ అండ్ జాయినింగ్ us to celebrate the movie, and see you all in the theaters on 11th. And thank you, director, for giving me this opportunity to play, and congratulations to all of my co-artists and helping me come here. And నేను ఈ మూవీ తర్వాత తెలుగు నేర్చుకున్నాను. So yeah, that's all it is. So nice to see you all here. Thank you. ఇక్కడ వచ్చిన అన్ని మీడియా వాళ్ళకి, ప్రెస్ వాళ్ళకి, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మన మూవీ ఈవెంట్కి వచ్చినందుకు, మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. ముందుగా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్స్ గారికి అండ్ డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్ యూ. చెరసాల ఇది నేను 4 years ముందు ఫస్ట్ చేసిన తెలుగు మూవీ. సో ఈ మూవీ నాకు చాలా స్పెషల్. నా క్యారెక్టర్ అయితే ప్రియా అని నా క్యారెక్టర్ ఉంటుంది. చాలా బబ్లీ, క్యూట్ క్యారెక్టర్. అది కాకుండా యాక్టింగ్లో చాలా వేరియేషన్స్ ఉంటుంది. ఇలాంటి క్యారెక్టర్ రావాలి అని అందరూ కోరుకుంటున్నారు. ఆ క్యారెక్టర్ నాకు వచ్చింది అని నాకు చాలా సంతోషంగా ఉంది. మన టీం అందరూ ఇక్కడ ఉన్నారు, ఇంకా కొన్ని మంది ఇక్కడ రాలేకపోయారు. బట్ ఏం చెప్పాలంటే మేము షూటింగ్ అప్పుడు చాలా ఎంజాయ్ చేసాము. ఇటువైపు గర్ల్స్ హాస్టల్ అయితే అటువైపు బాయ్స్ హాస్టల్ లాగా ఉండేది మన షూటింగ్ డేస్. సో చాలా ఎంజాయ్ చేసాము. అండ్ అది మూవీలో కూడా చూస్తున్నప్పుడు కనిపిస్తుంది ఆ ఎంజాయ్మెంట్. మన ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ చెప్పాలి. ఫస్ట్ కర్త్రి అంజమ్మ గారు, అండ్ దెన్ సుధారాయ్ గారు, అండ్ దెన్ సురేష్ గారు, అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. మన డైరెక్టర్ రామ్ ప్రకాష్ గున్నం బ్రో, మేమందరూ ఈ మూవీ చేసి ఆల్మోస్ట్ 4-5 years అయింది. సో మేమందరూ మన ప్రొఫెషనల్ లైఫ్లో మనం మూవ్ అయిపోయాం. బట్ హీ వెయిటెడ్, లేదు నేను ఈ ప్రాజెక్ట్ చేస్తాను, రిలీజ్ చేస్తాను, తర్వాతనే ఇంకొక ప్రాజెక్ట్ చేస్తాను అని మాకందరికి ఒక మాట ఇచ్చాడు. అది ఇప్పుడు ప్రూవ్ చేశారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత మీకు అన్ని గుడ్ మూవీస్ రావాలి అని కోరుకుంటున్నాను. అండ్ భాను నాగ్ సార్, మన మూవీ ఎడిటర్, చాలా మంచిగా మూవీ ఎడిట్ చేశారు. మేమందరూ చాలా ఇష్టపడి మూవీ చేసాం. బట్ ఎడిట్ అయిన తర్వాత చూస్తున్నప్పుడు మాకు అది చాలా అవుట్పుట్ బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ స్టోరీ రైటర్ భరద్వాజ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి స్టోరీ ఉంది. ఇన్ని రోజు తర్వాత ఒక ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ అంటే అది ఒక స్ట్రాంగ్ స్టోరీ ఉంది. సో అందరికి థ్యాంక్ యూ సో మచ్. సో యా, థ్యాంక్ యూ సో మచ్. ఇదే April 11th మన మూవీ చెరసాల రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్కి వచ్చి మన మూవీ చూడాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. స్టేజ్ మీద ఉన్న పెద్దవాళ్ళకి, మీడియా వాళ్ళకి, సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్.
మన చెరసాల సినిమాకి సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు బేసిక్లీ. ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి తెలుగు కొంచెం బాగా నేర్చుకోవాలి, నేనే డబ్బింగ్ చేయాలి అని చాలా కష్టపడి నేర్చుకున్నాను. కానీ అది జరగలేదు, ఎందుకంటే ఇంకా అంత ఫ్లూయెన్సీ రాలేదు కాబట్టి. ఎందుకంటే మన డైరెక్టర్ గారు ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ అవరు, అందుకోసమే లాస్ట్ మూమెంట్లో అది డ్రాప్ అయిపోయింది. అండ్ పర్సనల్గా సినిమా గురించి చెప్పడానికి ముందు నా గురించి చెప్పాలంటే, నాది డైరెక్టర్ సార్ది ఒక బ్రదర్లీ బాండింగ్ అని చెప్పాలి నేను. ఎందుకంటే మా జర్నీ ఆల్మోస్ట్ ఒక 7-8 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది అదే బాండింగ్. ఎప్పుడైనా సినిమా గురించి టాపిక్ వచ్చినప్పుడు మనం ఫుల్ మాట సినిమా గురించే ఉంటుంది, అంత సినిమా పిచ్చి అనే చెప్పాలి. మన హీరోయిన్ గారు చెప్పినట్టు మనందరూ వేరే వేరే ప్రాజెక్ట్ కానీ వేరే వర్క్ కానీ అలా కొంచెం మూవ్ అయినాము. కానీ ఆయన వేరే ఆఫర్ ఉన్నా కూడా లేదు, ఇది రిలీజ్ చేసి నా వర్క్ని ప్రూవ్ చేయాలని స్టిక్ అయిపోయారు. ఈరోజు రిజల్ట్ చూస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ హార్డ్ వర్క్ అండ్ సపోర్ట్. సో సెకండ్లీ మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి, ఎందుకంటే మన అందరూ కొత్త వాళ్ళే. నేను మన ఆర్టిస్ట్ కొంతమంది కన్నడలో కొన్ని సినిమాలు చేసాం, కానీ తెలుగుకి మన ఇది ఫస్ట్ సినిమా. సో మన కొత్త వాళ్ళ పైన ఇంత నమ్మకం పెట్టి అంత డబ్బులు ఖర్చు పెట్టి, లేదు ఇంత మంచి కాన్సెప్ట్కి ఈ ఆర్టిస్టే కావాలి అని ఒక ఆపర్చునిటీ కూడా ఇచ్చారు మాకు. అలాగే ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఉంటుంది, మనం చేసే ఫస్ట్ సినిమా ఫస్ట్ ప్రాజెక్ట్ కాన్సెప్ట్ బాగుండాలి, టీం బాగుండాలి అని ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది. సో ఆశ ప్రొడ్యూసర్ గారు మనకి నెరవేర్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ అంజమా మ్యామ్ అండ్ అనదర్ ప్రొడ్యూసర్స్ సుధారయ్య గారు అండ్ మధురేని సురేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఒక ఆపర్చునిటీ లైఫ్ టైం మనం అందరూ గుర్తించుకుంటున్నాము, మర్చిపోవు. సో అండ్ మన సినిమా గురించి చెప్పాలంటే, ఇది బేసిక్లీ ఆడవాళ్ళు అంటే ఒక రిలేషన్షిప్, హస్బెండ్ అండ్ వైఫ్ ఎలా ఉండాలి, ఒక నమ్మకం అంటే ఎలా ఉండాలి, ఒక రిలేషన్షిప్లో అన్నిటికంటే ఒక ముఖ్యమైన విషయం లవ్, అండర్స్టాండింగ్, అన్నిటికంటే ఒక స్ట్రాంగ్ ఏదైనా కాన్సెప్ట్ ఉందంటే అది నమ్మకం. అది ఉండాలి అని ఈ సినిమా ఈ కాన్సెప్ట్ ద్వారా చెప్పాలని ప్రయత్నం పట్టారు. అది 100% ఆన్ స్క్రీన్ వచ్చింది అనుకుంటున్నాము, ఎందుకంటే అంత బాగా వర్క్ చేశారు. సో మన మ్యూజిక్ డైరెక్టర్ గారు, మనం చూసాం సాంగ్, మన సినిమాలో ఉండేది ఒక 3 సాంగ్స్ ఉంది, 2 సాంగ్స్ ఆల్రెడీ మనం చూసాం. అద్భుతమైన సాంగ్ ఇచ్చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఎడిటింగ్ కూడా భాను గారు చాలా బాగా, మన సినిమా చూసినప్పుడు మనకు అనిపించింది, అనుకోలే ఇంత ఒక సపోర్ట్ ఎడిటింగ్, ఎందుకంటే సినిమా ఫైనలైజ్ అయ్యేదే ఎడిటింగ్ టేబుల్ మీద. సో ఎడిటింగ్ టేబుల్ మీద ఏం అవుట్పుట్ వస్తుందో అదే ఫైనల్ అవుట్పుట్. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇదే 11th మనం వస్తున్నాము, మీ ఇంటి బిడ్డలాగా నాతో పాటు మన అందరూ ఆర్టిస్ట్ అందరికీ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు కావాలి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా తెలుగులో మంచి మంచి ప్రాజెక్ట్ చేయాలి అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ కానీ, నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మన మీడియా మిత్రులు కానీ, మేడం థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీ ట్రైలర్ లాంచ్ చేసింది చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక మంచి మూవీ, ఒక చెరసాల అనే మూవీ. దీని నుంచి నేర్చుకోవడానికి చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇది ఒక బాండింగ్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే దాని మీద మనం చేసిన మూవీ. చాలా మంచి ప్రయత్నమే అనుకోవచ్చు. నాకు దొరికిన ప్రొడ్యూసర్స్కి స్క్రిప్ట్ చెప్పగానే ఫస్ట్ సినిమా తీస్తున్నాను మ్యామ్ అనగానే, కత్తిరంజమ మ్యామ్ ఏం స్క్రిప్ట్ తీస్తావు, ఏమీ అడగలేదు. సరే తీయండి, నేను సపోర్ట్ చేస్తాను అన్నారు. ఏదో ఊరికే చెప్తారు. జనరల్గా నేను చాలా మీటింగ్స్కి వెళ్ళాను, అక్కడ వాళ్ళు నైట్ చెప్తారు, 1 year తర్వాత కూడా ఏం అది యాక్షన్ ఉండదు. బట్ మేడం చెప్పారు, వెంటనే అమౌంట్ కూడా మూవ్ చేశారు నాకు. వెంటనే నాకు కాన్ఫిడెంట్ వచ్చింది. ఇంకా టీం అంతా స్టార్ట్ అప్ చేస్తూ ఉన్నాను, ఆడిషన్స్ తీసుకోవడం అవన్నీ. మా బ్రో
శ్రీజిత్ బ్రో వల్ల 99% చేయడానికి మాకు ఒక పెద్ద అంటే ఇంకా నిష్కల ఇంకా మా టీం మెంబర్స్ అందరూ దొరకగానే పిచ్చ కాన్ఫిడెంట్ వచ్చింది, మనం సినిమా తీస్తాం బాగా అని. ఆ తర్వాత మాదినేని సురేష్ గారు మన కో ప్రొడ్యూసర్గా, కమల్ పాషా నాకు ఫ్రెండ్, అతను కూడా నాకు సపోర్ట్ చేశారు. మంచి ప్రాజెక్ట్ తీయడానికి ఒక మంచి టీమే ఇంపార్టెంట్. అలాగే మా భాను నాకు ఒక 20 yearsగా పరిచయం. ఇంతవరకు మేము అరేతురేతో మాట్లాడుకోలేదు, ఎప్పుడు సార్ సార్ అని మాట్లాడుకుంటామేమో చిన్నప్పటి నుంచి. మా ప్రామిసెస్ అలాగే ఉన్నాయి. ఇవాళ మేము స్టేజ్ మీద ఉన్నామంటే మా కమిట్మెంట్స్. అట్ ద సేమ్ టైం ఈ చెరసాల మూవీ నుంచి మేము చెప్పాలనుకున్నది ఏంటంటే, ఒక నమ్మకం ఎలా ఉండాలి హస్బెండ్ అండ్ వైఫ్ కానీ, లవర్స్ మధ్యలో కానీ, ఒక స్నేహంలో కానీ, అవి మనకు క్రిస్టల్ క్లియర్గా చూపించిన మూవీ చెరసాల మూవీ. బట్ మీకు టైటిల్ ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ, బట్ దాంట్లో సినిమాలో చాలా మంచి బాండింగ్స్ ఉంటాయి, మంచి ఎమోషనల్ కంటెంట్ ఉంటుంది, మంచి లవ్ స్టోరీ చూపించాము. అట్ ద సేమ్ టైం ఒక మంచి కామెడీ, అంటే బోరింగ్ లేకుండా. నేను ఆడియన్స్కి ఒక అబద్ధాలు చెప్పి సినిమాకి రమ్మని చెప్పి నేను చెప్పను. మీరు వచ్చారు సినిమా థియేటర్ కంటే 2 hours నేను ఎంగేజ్ చేయగలుగుతాను, నేను నమ్మకం ఇస్తున్నాను ఈ చెరసాల సినిమా నుంచి. ఎందుకంటే నా అప్కమింగ్ మూవీస్లో అందరూ మీరు మళ్ళీ చూడాలి కాబట్టి నన్ను నమ్మాలి. ఈ సినిమా మీకు నమ్మకం ఇస్తుంది, చెరసాల మూవీ నమ్మకం ఇస్తుంది. ఇంకోటి, ఈ ప్రెస్ ఇవన్నీ నాకు కొంచెం చాలా తక్కువ, ఇది సెకండ్ మీట్. నాకేమైనా మాటలు సరిగ్గా రాకపోతే నన్ను తప్పుగా అనుకోకండి. ఈ సినిమా గురించి చాలా హార్డ్ వర్క్ చేసాం, నాతో పాటు మిగతా ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ. ఇక్కడ వచ్చి నేను నిలబడ్డానంటే కత్తిరి అంజమ్మ మేడం ఒక మూవీ. అట్ ద సేమ్ టైం మా టెక్నీషియన్స్ 24 hours ఎప్పుడు ఫోన్ చేసినా నాది రెస్పాండ్ అవుతారు. చాలా వరకు చాలా మందికి హెల్ప్ అడగంగానే మ్యూట్ చేసేస్తారు, లేకపోతే స్విచ్ ఆఫ్ పెడతారు, బ్లాక్ చేస్తారు. కానీ నా టీము ఎవరు కూడా ఇక్కడ 24 hours ఎప్పుడు మీరు ఫోన్ చేసిన మెసేజ్ పెట్టినా వెంటనే రిప్లై ఇస్తారు. దానివల్లే నేను ఇక్కడ నిలబడ్డాను. నా చెరసాల సినిమా ఇప్పుడు రిలీజ్కి వస్తుంది. అట్ ద సేమ్ టైం నాకు దొరికిన డిస్ట్రిబ్యూటర్ ప్రసాద్ గారు కూడా ఒక మంచి ఎసెట్ చెప్పచ్చు. అలాగే నా పిఆర్ఓ 4-5 yearsగా ట్రావెల్ చేస్తున్నాం, సాయి సతీష్ గారు, నా బ్రదర్ లాగా. సో ఆయన మీరు ముందుకెళ్ళండి సార్ నేను ఉన్నాను అని చెప్పి ఎప్పుడు నాకు పుష్ చేసి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. వీళ్ళందరూ కాన్ఫిడెంట్ వల్లే నేను ఇక్కడ ఇవాళ నిలబడ్డాను. సో మీరు ఇంకా ముందుకు తీసుకెళ్తారని చెప్పి నమ్ముతున్నాను. ఫ్యూచర్ ప్లాన్స్ చాలా ఉన్నాయి. మీరు ఇచ్చే దీన్ని బట్టి మా టీంని ఇంకా నేను గ్రోత్ పెద్దగా చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళే మ్యాక్సిమము. నేను సినిమా చేసిన టైంలో ఇప్పుడు అందరూ ఎవరి కాళ్ళు కొంచెం బిజీ ఉన్నట్టున్నారు. గాడ్ బ్లెస్, అందరూ బిజీ ఉండాలి. అట్ ద సేమ్ టైం మా భాను గారు చెప్తున్నారు వేరే చోట సైట్ అన్ని చేస్తున్నానని. బట్ ఆయన ఏం చేసినా నాకు ఒక 2 hours డైలీ టైం ఇస్తారు. వాళ్ళ వైఫ్ కూడా నన్ను తిడుతూ ఉంటారు, ఏం చేస్తున్నారు మీరు ఇద్దరు నైట్లో అని. నేను చెరసాల సినిమా రిలీజ్ కోసం ప్రిపరేషన్లో ఉన్నాం మ్యామ్. ఈసారి నుంచి నేను నైట్ అవుట్స్ పెట్టుకోము, ఎందుకంటే సినిమా రిలీజ్ అయిపోతుంది 11th April. మీ యొక్క బ్లెస్సింగ్స్ కావాలి. మీరు ఫస్ట్ నుంచి నాకు ఆదరించుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇలాగే చిన్న పుష్ చేయండి మా లాంటి కష్టపడే వాళ్ళకి. నేను ఒక మంచి ఎస్రై క్రియేషన్స్ నా ప్రొడక్షన్ హౌస్ నా వైఫ్ పేరు మీద ఉంది. సో తను నాకు చాలా సపోర్టివ్. అందరికి ఇలాంటి ఒక మంచి మూవ్ చేసే టీము, వైఫ్, ప్రొడ్యూసర్స్ మేడం అండ్ అందరూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ టైం అంతా ఇక్కడ పెట్టినందుకు మేము మీకు పాదాభివందనం చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.